కొబ్బరి చెట్టుకి రైట్ అయిన మెథడ్తో మనం ఎట్లా ఫెర్టిలైజర్స్ చేయొచ్చు అనేసి చెప్తాను. సో దానికి మనం తీసుకోవాల్సి వచ్చింది ఈ ఆవెరువు, ఇది మనం వేపపిండి తీసుకున్నాము, ఇది వర్మి కంపోస్టు, తర్వాత కోడేరు. మ్యాకెరువు అంటే ఇంకా చాలా బలం అనమాట. ఎందుకంటే మ్యాకెరువు వచ్చి అన్ని మంచి మూలికలైన లీఫ్ని, ఎగ్జాంపుల్ యాపాక్ని అలా అంతా తింటుంది కాబట్టి అది చాలా హెల్తీగా ఉంటుంది, మంచి న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో న్యాచురల్ కంపోస్ట్ కింద వేసేవాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో వాటరు మీకు తక్కువ ఉండే వాళ్ళు వచ్చి హాఫ్ మూన్ లెక్క చేసుకోండి. అంటే హాఫ్ ఉంటే సగం మాత్రము ఫెర్టిలైజర్స్ ఏంటి, ఇంకా సగం వచ్చి వర్షాకాలం అప్పుడు అక్కడ సైడ్ వేసుకోండి. అప్పుడు మీకు ఇంకా మంచిగా హెల్తీగా ఉంటుంది. సో వాటర్ బాగున్నాయనే వాళ్ళు ఫుల్ మంచి రౌండ్ షేప్లో తీసుకొని ఫెర్టిలైజర్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం వేస్తున్నాం వచ్చి ఈ ఆవెరువు అయితే వేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆవెరువు వేసేసి దాంతోపాటు మ్యాకెరువు ఉంటే మ్యాకెరువు కూడా వేసుకోవచ్చు. వేసాక తర్వాత మనం దాంతోపాటు వేపపిండి అనేది వేయాలి. సో వేపపిండి వేసేసి దాంతోపాటు వర్మి కంపోస్ట్ వేయాలి. వర్మి కంపోస్ట్ ఎందుకు వేయాలంటే మట్టిలో ఉండే ఆ మణిపులువు అంటారు కదా, సో అది ఎక్కువ ఉంటేనే మనకి సాయిల్ హెల్తీగా ఉంటుంది అనమాట. సో అందుకు అది మనం వేసుకుంటాము. కోడి ఎరువుని సమ్మర్ సీజన్లో అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. రైనీ సీజన్లో వేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నాను. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని న్యాచురల్ కంపోస్టు కింద మీరు ఇవన్నీ వేస్తే కోకోనట్ ట్రీ హెల్తీగా ఉంటుంది, మంచి బలంగా మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. సమ్మర్ రావడానికి ముందు ఈ స్టెప్స్ని ఫాలో అయితే చేసుకోండి.